మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక దారుణ హత్య ఇప్పుడు కలకలంగా మారింది. 21 ఏళ్ల యువతి పార్ట్ టైం మోడల్ అయినటువంటి ముస్కాన్ను గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపినటువంటి ఘటన ఒక్కసారిగా వైరల్గా మారింది. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ పరిధిలో ఉన్న న్యూ మహావీర్ నగర్లో బుధవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. ఈ హత్య వెనుక ముస్కాన్ వెళ్లే జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి ఉన్నాడనేటువంటి అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. స్టూడెంట్గా ఉంటూనే మోడలింగ్ చేస్తున్నటువంటి ముస్కాన్ తాను అద్దెకు ఉంటున్నటువంటి ఇంటి 2వ అంతస్తులో బుధవారం ఒంటరిగా ఉంది. ఇక అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించినటువంటి నిందితుడు ఆమెపైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ముస్కాన్ కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన కత్తి గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు డాక్టర్లు. గత 1.5 సంవత్సరాలుగా ముస్కాన్కు నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి ఇమ్రాన్తో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇమ్రాన్ గత కొంతకాలంగా ఆమెను వేధిస్తుండడంతో ముస్కాన్ అతన్ని దూరం పెట్టినట్టుగా ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ యొక్క ఇమ్రాన్ ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతను కూడా పరారీలో ఉండడంతో ఈ కేసులో మరిన్ని అక్కడ ఈ యొక్క ఆరోపణలు బలపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితు కోసం ప్రత్యేక బృందాలతో ఇప్పుడు గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నట్లుగా అడిషనల్ డీసీపీ అభిషేక్ గుప్తా తెలిపారు. ముస్కాన్ సోదరుడు కూడా ఇమ్రాన్ పైనే అనుమానం వ్యక్తం చేయడంతో ఇప్పుడు పోలీసులు ఆ దిశగానే దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఏదేమైనా ఒక మోడల్గా ఉన్నటువంటి యువతి ముస్కాన్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ నడుబొడ్డున కత్తిపోట్లకు గురై దారుణ హత్యకు గురవడం అనేది ఒక్కసారిగా అక్కడ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈమెని ఇంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తి పట్ల తీవ్రమైనటువంటి సెక్షన్లు కానీ లేకుంటే తీవ్రమైనటువంటి శిక్షలు విధించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.